లౌకికవాదం అంటారు. అదేదో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్ అనుకుంటా. లాస్ట్ బాల్ 6 కొట్టాలంటే అండర్ ఆర్మ్ బాల్ ఏసాడు. అది 6 కొట్టడానికి అవకాశం ఉండదనమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ ఓడిపోయిన జట్టు కెప్టెన్ ఒకే ఒక్క కామెంట్ చేశాడు. ఈ 2 జట్టుల్లో ఒక్క జట్టు మాత్రమే క్రీడా స్ఫూర్తితో ఆడింది అని. అలాగే ఒక ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో కూడా స్లెడ్జింగ్ మితిమీరి జరగడం తర్వాత కుంబ్లే కూడా అదే మాట అన్నారు. కెప్టెన్‌గా ఉన్న కుంబ్లే. 2 జట్టుల్లో ఒక్క జట్టు మాత్రమే క్రీడా స్ఫూర్తితో ఆడిందని. ఈ లౌకికవాదం కూడా అదే ప్రాబ్లమ్. ఒకవైపు మాత్రమే ఆ లౌకిక స్ఫూర్తిని తీసుకుంది. మరోవైపు ఆ స్ఫూర్తిని తీసుకోలేదు. అక్కడే ప్రాబ్లమ్ వచ్చింది. అక్కడ సమస్య వచ్చిందనమాట. అసలు ఈ దేశ నిర్మాణంలోనే అంతర్గతంగానే లౌకికవాదం అనేది ఉంది. అందుకే అంబేద్కర్ లాంటి మహర్షి కూడా రాజ్యాంగ పీఠికలో లౌకికం అని ఏమీ చేర్చలేదు. అది ఏ సంవత్సరంలో చేర్చబడిందో విజ్ఞులైన మీకు అందరికీ తెలుసు. అందుకు ఆ కుహనాలౌకికవాదాన్ని కోకటి వేళ్లతో సహా పెకళించే శక్తి ఇంకా అప్పుడు పుంజుకోకపోవడం వల్ల ఇవన్నీ చెల్లినివి. ఇప్పటి నుంచైనా అడుగుతున్నాం, దయచేసి ఇతిహాసాలని వక్రీకరించే విధంగా సినిమాలు తీయద్దు. అయితే ఉన్నది ఉన్నట్టు తీయండి, లేకపోతే కొత్త కథని సృష్టించండి. దీన్ని మాత్రం ముడి సరుకుగా వాడుకుని ఆ సరుకుని కలుషితం చేయొద్దు అని ఒక సింపుల్ విషయం చెప్తున్నాను. దానికి ఇవన్నీ ఎందుకు?